హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే జొన్న రొట్టె చేస్తున్నాను. కింద కూర్చొని చేస్తున్నా. ఎందుకంటే మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా, అక్కడ అవతల ఇంట్లో అయితే నాకు సరిపోయేలాగా గ్యాస్ కట్ట ఉండేది. బట్ ఈ ఇంట్లో అయితే చాలా హైట్ ఉంది. నేను కొంచెం పొట్టిగా ఉన్నా, అందుకే అందట్లేదు. కింద కూర్చొని చేయాల్సి వస్తుంది. జొన్న రొట్టె అయితే చాలా అంటే చాలా స్మూత్గా చేయాలంటే ఈ వీడియోలో చూసి మనం నేర్చుకుందాము. ముందుగా పిండిని జల్లెడ పట్టుకొని హాట్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ బాగా స్మాష్ చేయాలి. పిండి ఎంత బాగా నాదుకుంటే అంత బాగా రొట్టెలు వస్తాయని మా నాన్నమ్మ అనేది. ఒక్క చోట కూడా చీలిపోకుండా వస్తాయి. పిండి నాదుకోవడంలోనే ఉంటుంది. దీన్ని కలుపుకోవడాన్ని నాదడం అని అంటారు మా సైడు. బట్ మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. నేనైతే 4 రొట్టెలకి సరిపడా పిండిని తీసుకున్నాను. నైట్ టైం మేము ఎక్కువగా రొట్టె తినడానికి ప్రిఫర్ చేస్తాము. రైస్ స్కిప్ చేస్తామండి. రేర్ రైస్ తినడం. మా ఆయనకు కంపల్సరీ రొట్టె ఉండాల్సిందే. 4 రొట్టెలకు సరిపడా తీసుకున్నాను. పిండి బాగా కలుపుకున్న తర్వాత నేను ఒక్కో రొట్టెకి ఎంత పిండి కావాలో అంత తీసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను అన్నమాట. బాగా నాదుకుంటున్నాను. నాదుకైన తర్వాత ఫస్ట్ జొన్న రొట్టె బాగా రావాలంటే వేడి వాటర్ వేసి బాగా కలుపుకుంటే చాలా అంటే చాలా బాగా స్మూత్గా పూరిలాగా పొంగుతాయి రొట్టెలు. ఒకసారి ట్రై చేసి చూడండి. జొన్న రొట్టె చేయడం రాని వాళ్ళు కూడా హాట్ వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చేసి చూడండి. చాలా బాగా వస్తాయి. రొట్టె తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే మేము ప్రతిరోజు ఎప్పుడో టైం లేకున్నప్పుడు తప్ప ప్రతిరోజు మా ఆయనకైతే రొట్టె కంపల్సరీ ఉండాల్సిందే. పిండి ఒక రొట్టెకి సరిపడంతా తీసుకొని బాగా రౌండ్ చేసుకొని తర్వాత కింద కొంచెం పిండి చల్లుకుంటే అతుక్కోదన్నమాట. మనం తట్టడానికి కూడా బాగుంటుంది. అలా చేసుకొని స్మూత్గా చేత్తో ఫస్ట్ రౌండ్గా చేసుకొని కిందేసి తట్టేస్తే ఆటోమేటిక్గా అది సాగుతూ వస్తుందన్నమాట. ఫస్ట్నే తట్టేస్తే మందం ఉంటుంది కాబట్టి రాదు. ఫస్ట్ టైం చేసేవారికి చెప్తున్నా నేను. చేత్తో అలా అనుకొని బాగా స్మూత్గా తట్టేస్తే నేనైతే ఒక చేత్తోనే తట్టేస్తాను. ఇంకా నాకు ఒక చేత్తో అలవాటు, 2 చేతులతో చేయడం రాదు. బాగా చీలిపోకుండా నిదానంగా సైడ్కి మధ్యలోన తడుతూ పిండి ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ తట్టేస్తూ వచ్చేస్తే అయిపోయి అదే రొట్టె పెద్దగా అయిపోతుంది. ఇంకా మనం ఎంత పెనం వెడల్పు కావాలంటే పెనంలో చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే చిన్న రొట్టెలైనా పర్లేదు, ట్రై చేస్తూ ఉంటే అవే వచ్చేస్తాయి. చేసుకుంటూ ఉంటే బాగా వస్తాయన్నమాట. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొంచెం. రొట్టె చూడండి ఎంత పెద్దగా తట్టుస్తున్నానో, ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది అనమాట. కింద పిండి లేకపోతే తట్టుకోవాలన్నమాట. రొట్టె స్మూత్గా పల్చగా వస్తుంది. మందం ఉంటే మా ఆయన తినడు, అందుకే నేను పల్చగా రొట్టెలు చేస్తాను. లాస్ట్లో ఎక్కడ ఎత్తు ఉంటే అక్కడ తట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతుంది. అది చీలింటే ఇలా అనుకుంటే అదే అయిపోతుంది. చీలది ఆల్మోస్ట్ ఎక్కడో ఒక చోట మనం తట్టేటప్పుడు బలంగా అది కొంచెం చీలుతూ ఉంటుందన్నమాట. తర్వాత తట్టిన తర్వాత చెలాకి తీసుకొని నేను చెలాకితోనే వేసుకుంటాను. చేత్తో వేసుకోవడం రాదు. పెనం బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత మనకు అప్పుడే చేయి పెట్టేస్తే ఆవిరి తగులుతుంది. చూసుకొని నేను రొట్టె వేసుకుంటాను. అదో ఇలా తీసుకుంటా, మెల్లిగా తీసుకొని. మళ్ళీ చేసిన రొట్టె ఇరిగిపోతే చాలా బాధ అవుతుంది కదా. తీసుకొని పెనం మీద వేసేసుకొని చూడండి బాగా కాలిపోతుంది పెనము. తర్వాత రొట్టేసాను. రొట్టేసాక ఒక 1 మినిట్ ఉండండి. వెంటనే తడి వాటర్తో రుద్దేయద్దండి. తడి వాటర్తో రుద్దడం వల్ల కలుసుకొని వెళ్ళిపోతుంది అనమాట. 1 మినిట్ తర్వాత అది కాలిపోతుంది కాబట్టి తర్వాత వాటర్తో నెమ్మదిగా అనుకుంటే బాగా కాలిపోతుంది. అదే పైకి లేస్తూ ఉంటుందన్నమాట.
అప్పుడు మనం చలాకి తీసుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది. 2 పక్కల నీట్గా కాల్చుకొని పూరిల్లా పొంగిపోతాయి రొట్టెలైతే. ఇంకా చెప్పనక్కర్లేదు, చూడండి మీరే. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి హాట్ వాటరు పిండి నాదుకోవడంలోనే ఉంది. ఈ 2 చేస్తే రొట్టె అసలు ఎక్కడా విరిగిపోదు, ఏం కాదు అసలు. మనకి ఎలా కావాలంటే అలా వచ్చేస్తుంది రొట్టె అన్నమాట. రొట్టె కాలిపోతుంది. కాలిన తర్వాత అవతల సైడ్కి తిప్పేసుకొని యువతలలాగే కాల్చేసుకొని 2 సైడ్స్ ఈక్వల్గా కాల్చుకుంటే బాగుంటుందన్నమాట. రొట్టె బాగా కాలిన తర్వాత తిప్పేసుకుంటే మనకు విరిగిపోకుండా వస్తుందన్నమాట. అదో చూడండి, బాగా కాలింది నాకైతే. సెకండ్ సైడ్ తిప్పేసుకుంటున్నాను. సెకండ్ సైడ్ కూడా బాగా కాలాలి. వాటర్ వేసింటాం కదా, పచ్చిగా ఉండకుండా బాగా. మంట ఎప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టాలి, లో ఫ్లేమ్లో పెడితే రొట్టె చెడిపోతుంది. ఇదైతే కంపల్సరీ. మనం గ్యాస్ మీద చేసేటప్పుడు అయితే హై ఫ్లేమ్లోనే మంట ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇదే చూడండి. మంట రొట్టె బాగా కాలాలి అంటే మంట హై ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత రొట్టె ఆటోమేటిక్గా కాలిపోతుంది, ఈక్వల్గా కాలుతుంది. మనం చిన్నగా పెట్టామనుకో అక్కడ ఒక చోట కాలి ఒక చోట కాలక ఉంటుంది. అందుకే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏ ఇబ్బంది లేకుండా రొట్టె చాలా స్మూత్గా కాలిపోతుంది, ఈక్వల్గా కాలుతుంది అన్నమాట. అక్కడ ఒక చోట ఇక చోట అని లేకుండా ఉంటుంది. చూడండి, రొట్టె అయితే కాలిపోయింది. తిప్పేసుకున్నాను. అదే చూడండి ఎంత బాగా పొంగుతుందో, అసలు పూరిలా పొంగుతుంది, చూస్తున్నారా? ఇలా చేసుకుంటే రొట్టె చాలా అంటే చాలా బాగా వస్తాయి. తినడానికి కూడా చాలా మంచిది. ఎవరైనా బరువు తగ్గాలనుకునేవారు కూడా రొట్టెలు తింటే చాలా మంచిదన్నమాట. చపాతీల కన్నా రొట్టెలే మంచివి. పూర్వకాలంలో వాళ్ళు ఇంత గట్టిగా ఉన్నారంటే ఈ రొట్టెలు తినే ఉన్నారు. మనము 3 పూటల పొద్దునేదో తినడం లేకుంటే లేదు. ఇప్పుడున్న జనరేషన్ చేసి అలవాటైన వాళ్ళైతే చలాకీతో పండలేదు. ఇంకా మనం చేత్తోనే తిప్పేసుకోవచ్చు. ఎక్కడైనా కాలని చోటు ఉంటే దాని దగ్గర ప్రెస్ చేసి పెట్టేస్తే 2 మినిట్స్ అది కూడా కాలిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో రొట్టె అయితే. 4 రొట్టెలు చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రొట్టె వీడియోస్ నా దాంట్లో చాలా ఉన్నాయి, చూడండి.